అమరావతి రాజధానిలో రాజధాని కమిటీ ఆర్టీఏ యాక్ట్ రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పాల్గొన్నారు. ప్రస్తుతం పారదర్శకంగా పనిచేస్తుందా లేదా అనే విషయంలో ప్రజలకు సమాచారం అందించడానికి ఆర్టీఏ యాక్ట్ ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో జరిగిన రాజధాని కమిటీ ప్రమాణ స్వీకారం రాజ్యాంగ ఆమోద దినోత్సవ రాష్ట్ర సదస్సులో శైలజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీఏ యాక్ట్ ఫోరం గత ప్రభుత్వంపై పోరాడి ఆ చట్టం ప్రకారం ఎలా విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమని అన్నారు. ఆ ఫోరంలో పనిచేసిన వారే ఇప్పుడు అమరావతి రాజధాని కమిటీలో భాగస్వామ్యం అవ్వడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అమరావతి రాజధాని కమిటీ అధ్యక్షులుగా కొమ్మినేని వరలక్ష్మి ప్రమాణ స్వీకారం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన శైలజ, రాజధాని కోసం పోరాడిన మహిళా రైతులు ఇలా పదవులు స్వీకరించడం ఎంతో హర్షణీయమని అన్నారు. ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుటకు పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావము భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలతో కూడిన స్వేచ్ఛ స్వతంత్ర ప్రమాణంగా మనకి మొదటిగా 26వ తేదీన ఆమోదించబడినది చట్టబద్ధం చేసుకొని మాకు మేము సమర్పించుకున్నాము. స్టెప్ ఇది, బట్ ఇది ఇంకొంచెం కానీ స్కూల్ పిల్లలు కానీ అలా ఇన్వాల్వ్ చేస్తుంటే అవేర్నెస్ సెషన్స్ తీసుకుంటుంటే చిన్నప్పటి నుంచి, ఎందుకంటే ఇందాక సెక్రటేరియట్ లో ఆర్టీఐ కమిషనర్ గారికి సన్మాన కార్యక్రమాలు ఉన్నాయి. అందరికి అవకాశం ఉంది సన్మానం చేయడానికి. ముందు అయిన వాళ్ళు అంతస్తులోను అవకాశంలోను సౌమ్యవాదాన్ని చేకూర్చుటకు అందరిలో వ్యక్తి గౌరవాన్ని దేశ సమగ్రతను తప్పక తీసుకొచ్చే ఫోరం ఫర్ ఆర్టీఐ కార్యకర్తగా ఈ దేశంలో కుల మత పార్టీ రహితంగా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని, ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా నడుచుకుంటానని ప్రాంతంలో మండలం గ్రామంలో ఫోరం ఫర్ ఆర్టీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ ఆమోద సందర్భంగా ఈరోజు ఇక్కడ మంచి సభ జరిగింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ గారు పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు యొక్క ఉద్దేశం, మరి 76 సంవత్సరాల క్రితం మన భారతదేశం పరిపాలించే ప్రజాస్వామ్యం మనుగడకి, అలాగే అధికారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో పొందడానికి ముఖ్య కారకమైన ఈ యొక్క మహారాజ్యాంగం పార్లమెంట్లో ఆమోదం చేసి 76 సంవత్సరాలు అయింది. మరి రాజ్యాంగం పొందుపరిచిన మహనీయులు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బిఎన్ రావు గారు, అలాగే పట్టాభి సీతారామయ్య గారు, ఎంతోమంది ఈ రాజ్యాంగం రచించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద రాజ్యాంగం 395 రాజ్యాంగం. మరి భారతదేశ ప్రజలకి ప్రాథమిక హక్కులు, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, గవర్నర్ అధికారాలు, రాష్ట్ర శాసనసభ మరియు ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ ఫంక్షన్స్ కూడా ఈరోజు మందడంలో ఫోరం ఫర్ ఆర్టీఐ వాళ్ళ అసోసియేషన్ తరఫున రాష్ట్ర సదస్సు మరియు అమరావతి రాజధాని కమిటీ ప్రమాణ స్వీకారానికి ఈరోజు చేయడం జరిగింది. ఎందుకంటే మేమంతా ఈ కమిటీలో ఉన్న సభ్యులు కూడా ఆ రోజు అమరావతి ఉద్యమంలో పాల్గొని అప్పుడున్న గత ప్రభుత్వం ఏదైతే కక్ష సాధింపు చర్యలు తీసుకుందో వాటన్నిటి మీద కూడా పోరాడి ఈరోజు అమరావతి సాధించుకున్నాం. తిరిగి ఆ పోరాటంలో ఉన్న సభ్యులు ఈరోజు మళ్ళీ ఈ ఫోరం ఫర్ ఆర్టీఐలో కూడా ఉండటం ఆనందదాయకం. ఎందుకంటే ఆర్టీఐ చట్టం అనేది 2005లో వచ్చింది. సో అదేంటంటే పారదర్శకత, కేవలం పాలనలో కానివ్వండి, పరిపాలనలో, అలాగే ప్రజాస్వామ్యంలో కూడా ఒక పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ
ఇంకొకటి ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా పనిచేయడానికి. ఎందుకంటే ప్రభుత్వం ఎలాంటి పనులు చేసినా కూడా ఈ చట్టం ద్వారా కూడా ప్రజలకి తెలుస్తుంది. ఎవరైనా అప్లికేషన్ వేసుకొని ఏం చేస్తుంది ప్రభుత్వం, ఏమవుతుంది, జీవో ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి చట్టం. సో ఎన్నో ఎన్జిఓస్ ఇలా ఫోరం ఫర్ ఆర్టీఐ అన్నీ కూడా ఏంటంటే ఇలాంటి అసోసియేషన్గా ఫామ్ అయ్యి ప్రజలకి అలాగే ఆర్టీఐ ఏదైతే ఒకటి ఒక సంస్థతో వాటికి అనుబంధంగా ఉండి పనిచేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రజల్లో కూడా చైతన్యం రావాలి, మనకి ఏం జరుగుతుంది, ఏమవుతుంది అని తెలిసిన బాధ్యత కూడా ప్రజల్లో ఉంది. కాబట్టి ఈ ఆర్టీఐ చట్టం అనేది ఉపయోగపడుతుంది.